రాజీనామా చేయించి మంత్రివర్గాన్ని మరి అది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా మార్చొచ్చు. ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ముఖ్యమంత్రిని మార్చి మహేష్ కుమార్ను చేయమనండి. పిసిసి అధ్యక్షుడు పాపం మొదటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాడు. అతను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అతను నిజంగా దానికి సూటబుల్. ఎందుకు ఇవ్వరు? అంత సీనియారిటీ ఉన్నటువంటి అంత కింది స్థాయి నుంచి పనిచేసిన నాయకుడు ఎవరున్నారు చెప్పండి రాష్ట్రంలో? ఎవరు లేరు. కానీ ఎందుకు ఇవ్వటం లేదు అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి కావద్దా? బట్టి విక్రమార్క పాదయాత్ర చేశాడు పాపం తిరిగి. దానివల్ల కొంత మార్పు వచ్చింది వాతావరణంలో. ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వండి ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరంన్నర ఇవ్వండి, 1 సంవత్సరం అని ఇవ్వండి ఆఖరికి. అంటే నీ చేతిలో ఉన్నాయి, మీ పార్టీ చేతిలో ఉన్నాయేమో మీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇక లిటిగేషన్ సమస్యలు పట్టుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టండి లేని వాటి గురించి ఎందుకు మాట్లాడటం అనవసరంగా? దానివల్ల ఉపయోగం ఏముంది? మీరు మోసం చేసుకున్న వైఖరి బయటపడటం తప్ప ఏం ఉపయోగం లేదు. మీ చేతుల్లో ఉన్నది ఇవ్వండి. ఫస్ట్ కాంట్రాక్టులు ఇవ్వండి. ఒక బీసీలకు ఒక 500 కోట్ల బడ్జెట్ ఉన్నాయి, కాంట్రాక్టులు ఇవ్వండి. ఎంతసేపు ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రావు ఆ రావులు వీళ్ళే కనిపిస్తారా కాంట్రాక్టర్లు అంతా? ఇక పెద్ద ఎన్ని పట్టుకుంటే వీళ్ళంతా సబ్ కాంట్రాక్టర్లు. ఏది గల్లీలలో కాలువ తవ్వడానికి సబ్ కాంట్రాక్టర్లు అన్ని బీసీలకు డ్రైనేజీలు ఇస్తున్నారు. మొత్తం చిన్న ఇస్తున్నారు. మంత్రి శాఖలు కూడా చిన్న శాఖలు, అధికారాలు లేని పవర్ లేని మంత్రి శాఖలు. అంటే కాంట్రాక్టులలో కూడా మున్సిపాలిటీ లెవెల్లో ఉన్న కాంట్రాక్టులు బడుగు బలహీన వర్గాలకు. బ్యూరోక్రసీలో కూడా అంతే. ఉద్యోగస్తులంతా క్లర్కులు, ప్యూన్లు, ఈ మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగాలలో అంతా 80% మా ఊళ్ళే. ఇక సెక్రటేరియట్ నిండా 80% అగ్రకులాలే. అంత పెద్ద ఉద్యోగాలు, పెద్ద జీతాలు, వాళ్ళ కార్లు, హోదాలు, విమానాలలో ఢిల్లీ పోయి వచ్చేయన్నీ వాళ్ళకు ఉంటాయి. ఇక కింది స్థాయి బండ చాకరీ పనులు చేసేయన్నీ బడుగు బలహీన వర్గాలకు ఉంటాయి. కాబట్టి అన్నీ ఎక్కడ చూసినా అదే. ఇక పార్టీలలో కూడా కింది స్థాయి పోస్టులన్నీ కింది వర్గాలకు ఉంటాయి, ముఖ్యమంత్రి పోస్టులన్నీ పై వర్గాలకు ఉంటాయి. మంత్రి పదవులు మంచి పవర్ఫుల్ మంత్రివర్గ శాఖలన్నీ పెద్ద వర్గాలు వస్తేనే వాళ్ళైతేనే ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇయ్యరు. ఇక బడుగు బలహీన వర్గాలకు బడుగు బలహీన వర్గాల శాఖలే ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటిది? ఇది కుల వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది, సెక్రటేరియట్ లో నడుస్తుంది కుల వ్యవస్థ, అసెంబ్లీలో కూడా కుల వ్యవస్థ నడుస్తుంది, టికెట్లు ఇచ్చే దగ్గర కూడా కుల వ్యవస్థనే. అంటే ఇక మనకేమైనా స్థానిక సంస్థలలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీలలోనే బీఫామ్లు ఇవ్వాలి. ఇక ఎమ్మెల్యే టికెట్లలో ఇచ్చే పై స్థాయి అధికారం ఉన్న దాంట్లోనేమో వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఎంపీలలో ఇచ్చుకునే దాంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇక బీసీలు బడుగు బలైన వర్గాలు అని అంటే స్థానిక సంస్థలే. ఇక కింది స్థాయి వాళ్ళకే మున్సిపాలిటీ స్థానిక సంస్థలు బీసీలకు కేటాయించినట్టుంది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ పార్టీలు కానీ. ఇక పెద్దవన్నీ వాళ్ళకు రిజర్వ్ చేయబడ్డాయి అనమాట. ఓపెన్ కాంపిటీషన్లు అన్నీ వాళ్ళకు రిజర్వ్